and then today you prepare your servant and you preach the word of God in our church, Lord. నువ్వు మా ప్రార్థన విన్నావు, నీ సేవకులను బలపరిచి మాతో మాట్లాడుతున్న నీకు స్తోత్రం. Thank you, Lord. You prepare in with the Holy Spirit what you going to speak. We have to follow. We have to understand properly in this word, Lord. ప్రభా నీ సేవకులను బలపరిచి మీరు మాతో మాట్లాడబోతున్న ప్రతి ఒక్క మాట నిమిత్తం మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Thank you, Lord, for a small and humble prayer submitting your hand. ప్రభా ఈ చిన్న ప్రార్థన మీ చేతికి అప్పగిస్తున్నాం. In it to the Lord and Savior Jesus Christ we say Amen. యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Well, thank you so much for this wonderful opportunity to be with you today. ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశ భాగ్యాన్ని బట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. I'm speaking from here in New Zealand, but it's so wonderful to be able to share the gospel in India. ఈ రోజు నేను మా దేశము న్యూజిలాండ్ నుండి మీ మధ్యలోనికి దేవుని వాక్యాన్ని అందించడానికి నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ ఫ్యాన్ ఆప్షన్ కొంచెం. And I want to talk about being sensitive to the Holy Spirit. నేను దేని కొరకు చెప్పాలనుకుంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకేం బోధించాలన్నాడు అదే మీకు బోధించాలని ఆశపడుతున్నాను. I could say that is the title or the theme of today's message, being sensitive to the Holy Spirit. ఈ రోజు నా వాక్యం యొక్క అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ కార్యాలు మనము ఎలా చూడాలి. But first of all, I'll also just say a prayer of blessing upon you. So let's pray. అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందామండి. I thank you, Lord, for these people of God, servants of God, and give them the blessing of God today. దేవా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మ చేత నాయన మీరు నింపండి, నీ పరిశుద్ధాత్మ చేత కాపాడండి. Fill them with God's wisdom as we look at the subject of being sensitive to the Holy Spirit. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యం అనే ఉదక స్నానము చేయించబడే వారిగా ఉండాలి. Let every servant of God be the powerful servant of God. ఎందుకోసం అంటే నాయన నీ ఆత్మ మాలో ఉంటేనే మేము నీ గొప్ప సేవకులుగా మేము ఉండగలుగుతాము తండ్రి. So God's special anointing of the Holy Spirit be upon every person here today. తండ్రి ఈ సంఘము మీద ప్రతి ఒక్కరి మీద నీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉంచమని కోరుతున్నాను నాయన. God bless you in Jesus' wonderful name. Amen. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడి తన గృహానికి వెళ్ళును గాక. ఆమేన్. ఆమేన్. Well, my Bible reading comes from the book of Ephesians, chapter 4, verses 30 to 32. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము నుండి 32వ వచనము వరకు మనం చదువుకుందామండి. Ephesians chapter 4, verses 30 to 32. You can read in your language. దయచేసి నేను చదువుతున్నాను, నాతో మీరందరూ కూడా ఈ వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నానండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమాప్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఆమేన్. Let's remember that Paul is writing these words to Christians. ఈ పౌలు మహాశయుడు క్రైస్తవ బిడ్డలకు ఆయన తెలియచేసినటువంటి మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. Particularly to the church of Ephesus, but really these words are for all believers.
ఇది ఇక్కడ రాయబడుతున్నది ఎఫెసీ సంఘము అని ఉన్నది, కానీ ఎఫెసీ సంఘంలో ప్రతి మాట కూడా అందరికీ తెలియచేయబడుతూ ఉన్నది. to help us and challenge us to be faithful to God. ఎందుకోసమంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత వారందరూ కూడా సహాయకుడిగా ఉంచబడేవారిగా ఉండాలి. Unfortunately, it's still easy for Christians to carry all kinds of wrong thoughts, wrong emotions. ఎందుకోసమంటే చాలా మంది క్రైస్తవులు భక్తిలో నడిచేటప్పుడు కొన్ని తప్పుడు మార్గ ఆలోచనలన్నీ తీసేసుకుంటూ ఉన్నారు. How difficult it is for us to actually truly be like the Lord Jesus Christ. ఎందుకోసమంటే సమస్యలు వచ్చేటప్పుడు తప్పుడు నిర్ణయాల ప్రకారం వెళ్ళకూడదండి. దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి. And to be like Jesus, we need to be full of mercy and compassion. ఎందుకోసమంటే నా దేవుడు దయగలిగిన వాడు, నా దేవుడు కనికరమును కలిగిన వాడు, నా పట్ల కృపను చూపిస్తాడని మనము ధైర్యంగా ఉండాలి. So the Holy Spirit has to work on our character to make us more like Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండినట్లయితే మనలను క్రీస్తు వలె ముందుకు నడిపిస్తూ ఉంటాడు. Being a part of a local church is so important for the character development of believers. పరిశుద్ధాత్ముడే గాని మనలో ఉంటే మనము సంఘములో అందరికీ అత్యంత ప్రియమైన వారిగా ఉంటాం మనము. And another wonderful thing that God uses for our character development is that of marriage. రెండోది మనం చూసినట్లయితే నీ వైవాహిక జీవితాన్ని దేవుడు విస్తారంగా అభివృద్ధి చెందిస్తాడండి. As marriage partners, we need to learn to become more like Jesus, the husband loving the wife and the wife loving the husband. ఎవరైతే దేవుని యందు నడుస్తారో ఆ కుటుంబంలో భార్యాభర్తల యొక్క వివాహం ఎంత ముందుగా నడుతుందంటే భర్త భార్య ఇద్దరు కూడా ప్రేమతో ముందుకు నడిచినట్లుగా ఉంటాదండి. Now, being close to other people can also expose areas in our lives where our character needs to improve. ఎందుకోసం అంటే చాలా మంది అంటారంట, నిన్ను నీ భార్యను చూపించి వారిలాగా నడుచుకోండయ్యా అని చెప్తూ ఉంటారంటండి. And Christians need to improve in character through the area of marriage and also Christian fellowship as a church fellowship. అంతేకాకుండా మీ ప్రేమ మీ మంచితనాన్ని చూసి సంఘములో వారు మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి పిలవకుండా మర్యాద పూర్వకంగా పిలుస్తారంటండి మిమ్మల్ని. And if we allow God to work on our character, we will become more like Jesus. ఎందుకోసం అంటే మీరు క్రీస్తును పోలి నడుచుకున్న వారుగా ఉంటే, మీరు భక్తిలో ముందుకు వెళ్ళేవారుగా ఉంటే మీతో మిగిలిన వారు మాట్లాడడానికి కూడా ఒక భయపడుతూ ఉంటూ ఉంటారు. The people who are more sensitive to the Holy Spirit, they will reap the reward of a stronger marriage and deeper Christian fellowship. కాబట్టి నేనేమంటానంటే, ఒక భార్య భర్త పట్ల ఎంత నమ్మకంగా ఉంటాదో, భార్య భర్త ఎంత నమ్మకంగా ఉంటారో, అలాగే క్రీస్తు యందు కూడా మీరు సంఘముతో ఆ రీతిగా ఉండాలనిదే నా ఉద్దేశమై ఉంచి ఉన్నది. You know, sometimes there can be arguments among Christians, but we've got to learn to truly be brothers and sisters in Christ. ఎందుకోసమంటే చాలా మంది క్రైస్తవ బిడ్డలు అనేవారు అందరూ కూడా సంఘములో ఒకరి పట్ల ఒకరు సహోదరి ప్రేమను కలిగి ఉన్నవారుగా లేకపోతే ఆ సంఘములో కార్యాలు జరగవండి. We've got to work together for the glory of Jesus' name. నిన్ను బట్టి దేవుడు నామము ఎలాగ హెచ్చించబడుతూ ఉన్నదో ఒక్కసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకుంటా ఉండు. Can you say amen to that? అందరం గట్టిగా చెప్తామా? ఆమేన్. Okay, so I have 3 points that I'm going to bring out from our Bible reading today.
ఈరోజు 3 విషయాలను మీ మధ్యనే నేను ఉంచాలని నేను వచ్చానండి. Number 1 was do not grieve the Holy Spirit. మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. The second point is we're going to look at the bad things that we need to get rid of. రెండవది మనం చూసినట్లయితే చెడ్డ తలంపులు అనేవి మనలోనికి రానియకండి. And then the third point is we're going to look at the good things that we need to do, the good things we need to increase in our lives. మూడవది మంచి కార్యాలు చేయడానికి మనం ముందుకి రావాలి. So these 3 points are what we will be looking at now. ఈ 3 విషయాలను గురించి మనము ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందామండి. So number 1, do not grieve the Holy Spirit. మొట్టమొదటిది పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. And let's just read verse 30 again. Ephesians 4 verse 30. మరొకసారి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం అండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. So my main challenge for you today is to encourage you to be sensitive to the work of the Holy Spirit in your life. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అని అనుకుంటే మీరెవ్వరూ పరిశుద్ధాత్మను దుఃఖపరిచినటువంటి వారిగా ఉండకూడదండి. And the Holy Spirit is with us and lives in us as Christians. ప్రతి ఒక్కరి నుంచి కూడా నన్ను కూడా పరిశుద్ధాత్ముడు పరిశీలన చేస్తాడు, మనం చూస్తున్నాడండి. Grieving the Holy Spirit comes from doing things that would make God sad. ఎందుకోసం అంటే మనం చేసిన పాపములైనా మనము చేసిన దేవునికి వ్యతిరేక కార్యాలైనా సమస్త వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు మళ్ళీ చూస్తూ ఉన్నాడు. In the days of Noah, God even regretted that he had created the human race because their thoughts had become so evil. మనం గమనించండి, నోహాము కాలంలో అనేక మంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారందరినీ కూడా దేవుడు చూశాడు అక్కడ. The people had become violent, they were doing their own thing without being sensitive to the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం అందరినీ చూస్తున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. So the Lord said that my spirit will not contend with humans forever. కానీ మనం ఒకసారి గమనించండి, నన్ను ఎవరూ చూడడం లేదు, నేను ఎలాగున్నా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాం మనం అందరం కూడా. Now when we come to the time when God raised up the nation of Israel to be his chosen people, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సొంత రక్షకుడిగా తన పిల్లలుగా ఏర్పరచుకున్నాడు. God's power and God's presence was with them. ఎందుకోసం అంటే దేవుని సన్నిధి వారితో ఉంచాడు, దేవుని కృపను వారితో ఉంచాడు. But so often they also grieved the Holy Spirit because they would not believe and trust God. వారు దేవుని ఆత్మచేత నడిపించబడినా గాని వారి ఆత్మను దేవునికి విధేయత చూపించినటువంటి వారిగా ఉన్నారు. Let's think about what happened in the days of Moses. కానీ మనందరూ ఒకసారి ఆలోచించండి, మోషే కాలంలో ఏ రకమైన సంఘటనలు ఎదుర్కొన్నారనేది. When God was arising to deliver his chosen people out of the slavery of Egypt, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బానిసత్వము నుంచి దేవుడు ఎలా విడిపించుకొచ్చాడో మనం చూసాము. and God said that when his people Israel were distressed because they were slaves, then God was also distressed on their behalf. ఒకసారి గమనించండి, తండ్రి అయిన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి నా పిల్లలు బానిసలుగా ఉండడం నాకు ఇష్టం లేదని బయటకు తీసుకొస్తే వారు ఆయన మీద తిరుగుబాటు చేశారండి.
And he sent the angel of his presence to save his people. కానీ దేవుడు తన దూతలను పంపించి అనేక సందర్భంలో అనేక విషయాలు రక్షించినప్పటికీ కూడా And this is what enabled Moses to do the miracles, but it was really God's presence being with him. ఎందుకోసం అంటే దేవుడు మోషే ఎదుటతో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి దేవుని పిల్లలను వారు బయటికి తీసుకొచ్చిన వారు దేవుడు మాట వినలేదండి. So it was because of God's love and mercy that he redeemed and saved these people. ఎందుకోసమంటే దేవుడు ఆ ప్రజలను విమోచించడానికి ఆ ప్రజలను రక్షించడానికి తన ఆత్మను వారి యొద్దకు పంపించి ఉన్నాడు. God lifted them up and God carried them. దేవుని యొక్క తత్వమును దేవుని యొక్క విధానమును సమస్త వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని ఉన్నాము. Yet they rebelled and they grieved the Holy Spirit. పరిశుద్ధాత్ముడే వారందరినీ బోధిస్తూ వారు నడిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. So God had to turn against his own people, and God became the enemy of his own people. ఎందుకోసం అంటే దేవుడు తన ప్రజలనే వారందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటే తన ప్రజలే శత్రువులుగా ఆయనకు ఎదురవుతూ ఉన్నారండి. And even the prophet Isaiah warned Israel that God would fight against them. ఎందుకోసమంటే ఇశ్రాయేలు ప్రజల గురించి యెషయా ప్రవచనం చెప్పాడండి. ఏమనంటే వారు ఏ రకముగా తిరుగుబాటు చేశారనేది. So the people of Israel were saved, they were redeemed, but they rebelled. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క మారు మనసు లేక విధేయత లేక వారందరూ పతనమైపోతున్నారని చెప్పారండి. They forgot God's great power and they complained against God. మళ్ళీ అంతే వాళ్ళు మాట వినడం లేదు కానీ దేవుని మీద మళ్ళీ ఏం చేస్తున్నారు, ఫిర్యాదులు చేస్తున్నారంటండి ఇలాగని. So when we go through hardships, don't complain about it, but do cry out to God for his mercy and grace and for God to help you again. నేను ఒక్కటే చెప్తానండి, మనం ఎప్పుడు కూడా దేవుని మీద గాని ఫిర్యాదులు చేసేవారిగా ఉంటే మనము శపించబడతాము అనే మాటనే నేను తెలియజేస్తానండి. So the people of Israel grieved the Holy Spirit, but the Apostle Paul is also warning the church not to grieve the Holy Spirit. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆనాడు దేవుని మీద ఎలా తిరుగుబాటు చేశారో ఇప్పుడు మాత్రము పౌలు మహాశయుడు సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తున్నాడండి. ఏమని తెలుసా, మీరు మాత్రము ఆ రీతిగా చేయకూడదు అని. So we have to surrender to God, submit our hearts to God, so that the work of the Holy Spirit continues to take place in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిపాలన చేయాలంటే, మన జీవితంలో దేవుడు ముందుండి మనల్ని నడిపించాలి అంటే మనము పరిశుద్ధాత్మకు విధేయత చూపించే వారిగా ఉండాలి. We have to follow God's and not become like the unbelievers who resist the Spirit of God. నువ్వెప్పుడు కూడా ఇతరులకు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలబడాలని కోరుతూ ఉన్నానండి. There is another example of this when the Israelites were taken into captivity in Babylon. అదే రీతిగా ఆ దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత బబులోను దేశమునకు మరలా ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వెళ్ళారండి. And God said to his own people, "How I have been grieved by your adulterous hearts." ఎందుకోసం అంటే ఆ బాబులోనికి వెళ్ళిన తర్వాత వారు ఏ రకమైనటువంటి శ్రమలు పడ్డారో, ఏ రకమైనటువంటి వేదనలకు చెందారో అక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నామండి. Which have turned away from me, says God, and turned after idols. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి వారు నిలవలేకపోయారంటండి అక్కడ. And the prophet Ezekiel was then shown visions of the temple of God in Jerusalem. అదే రీతిగా యెహెజ్కేలు యెరూషలేము దేవాలయమును గురించి ఆయన ఎంతగానో ప్రవచనాన్ని కూడా తెలియజేశాడు.
But then he saw all kinds of sins and abominations that were taking place in the temple. ఎందుకోసం అంటే దేవుని సన్నిధి దేవాలయములో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయాన్ని ప్రవచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. Because the people had mixed the religions instead of remaining faithful to the Lord. ఎందుకోసం అంటే రాబోతున్నటువంటి తరమునకు మన తరము ఒక విశ్వాస వీరులుగా ఉండాలి అనే రీతిగానే మనం తయారు చేసుకున్నట్లుగా ఉండాలి. And then God warns them that because of this, he would not listen to their prayers. ఎందుకోసం అంటే వారు ఎంత చెప్పినప్పటికీ వారు మాట వినకంట పోయిరి అనే విషయాన్ని మనం తెలియజేసుకుందాం. See, the people of Israel grieved the Spirit of God, so God was withdrawing his presence from the temple in Jerusalem. యెరూషలేము యొక్క దేవాలయమును కూలద్రోయబడుతున్న సందర్భాల్లో కూడా ఎవ్వరు ముందుకు వెళ్ళలేకపోయారండి. And the prophet Ezekiel saw the glory of the Lord departing from the entrance to the temple. ఎందుకోసం అంటే ఆ యొక్క యెహెజ్కేలు తన యొక్క ప్రవచనము కూడా అక్కడ ప్రభావితము చేయలేకపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. Now we want the glory of the Lord, the presence of the Holy Spirit to come into our churches. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాలకు వస్తున్నాడు. ఇప్పుడు మనలో ఆయన నివసింపజేస్తున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. So that people know the special touch of God. ఎందుకోసం అంటే ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రభావితము చెందిన వారిగా ఉండాలి. So that the reality of God's love, joy and peace is just manifested when we gather together in Jesus' name. యేసుక్రీస్తు నామములో మనమందరము ఏకమయ్యి ఆయన ఆత్మచేత నడిపించబడిన వారిగా ఉండాలి. So we want to be a church where the glory of God is revealed. అనాలంటే నేనే ఒక మందిరము, నా మందిరములకు నా దేవుడు నన్ను ఎంతగానో హెచ్చిస్తున్నాడని ఒక గొప్ప రీతిగా మనం ఉండాలి. And his presence becomes stronger and stronger among us. నీవు దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు బలమైనటువంటి రీతిగా ఆరాధించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. That's why we are warned not to grieve the Holy Spirit, the very one who has sealed us for the day of redemption. దేవుడు నీ వద్ద నుంచి ఆ రకముగా బలమైన ఆరాధన తీరునే కోరుకుంటున్నాడు. అది ఇవ్వకపోతే ఆయన దుఃఖపరిచేవాడిగా మనం ఉంటాము. Now my second main point is, well, the bad things that we have to get rid of. మనం చూసినట్లయితే చెడ్డ విషయాలను, అల్లరి దోషణ విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. And we read these things in verse 31. So let's read Ephesians chapter 4 verse 31 again. రెండో విషయాలు నేను చెప్పాను, చెడ్డ కార్యాలకు దూరంగా ఉండాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. సమస్తమైన దోషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. So to avoid grieving the Holy Spirit, there are certain things we need to get rid of. ఇక్కడ గమనించండి, నీ వేటిని విసర్జించాలి? పరిశుద్ధాత్ముడు నీలో రావాలంటే నేను చదివిన ప్రతి వాటిని విసర్జించేవాడిగా నువ్వు ఉండాలి. They are bitterness, rage and anger. నీకు వ్యాపారం ఉందనుకోండి, నీ వ్యాపారం చేసేటప్పుడు కోపం వస్తూ ఉంటుంది నీ దగ్గర పనిచేస్తున్న వారితో కానీ ఉన్నటువంటి వారితోటి. They are brawling, fighting, slander, speaking against other people, malice, just horrible things we don't want in our hearts. ఒక్కొక్కసారి మనకి ఎలాంటి కోపాలు వచ్చేస్తాయంటే ఇతరుల మీద అరిచేస్తా ఉంటాము, మన దగ్గర పనిచేసే వాళ్ళందరి మీద మన దూషణ చేస్తా ఉంటాము, అబద్ధాలు పలుకుతూ ఉంటాము. నేనే గొప్ప అనిపించుకోవాలని అందరి మధ్యలో మన వ్యాపారాల్లో మనం ముందుకు వెళతా ఉంటాం. కానీ హృదయంలో అలాంటివి ఉండకూడదని నేను తెలియజేస్తున్నానంటే. Bitterness can come into people's hearts because they have not forgiven other people and they have not overcome their hurts.
ఒకవేళ ఆ సందర్భములో నువ్వేదైనా కోపగించినప్పటికీ నువ్వు మరలా వాళ్ళ పక్కన పిలిచి సంజాయించేవాడిగా ఉండాలి. వాళ్ళు ప్రేమగా చూసేవాడిగా నువ్వు ఉండాలి. And that's why the Bible so often emphasizes the importance of us as Christians always being quick to forgive. ఎందుకోసం అంటే దేవుని వాక్యములో తెలియచేస్తా ఉన్నది కోపపడకూడదు కానీ పాపము చెయ్యకూడదు అంటండి. కోపపడిన పాపము చెయ్యకూడదు. దాన్ని బట్టి నువ్వు దోషణకి గాని ఈయనకి వెళ్ళకూడదని తెలియచేస్తా ఉన్నది. So if there is any bitterness in your heart, any hurt that you're carrying, please release it into the hands of God and get rid of it. నీ వ్యాపారములో గాని ఎవరి మీద హృదయంలో ద్వేషం ఉంటే దాన్ని తీసివేయి. ఇక్కడ ఉన్న వారిలో గాని ఒకవేళ ఏ సందర్భంలో ద్వేషం ఉంటే వాడు తీసివేస్తేనే కానీ ప్రభు ఆత్మ మనల్ని నడిపించదండి. Rage and anger can come into our hearts because we are doing things in our own strength and we are doing things in the wrong way. కోపము, కోపస్తములు, దుష్టత్వపు ఆలోచనలు ఇవన్నీ మనకు వస్తే తప్పుడు మార్గములోనికి నడిపించడానికి అవి ఒక సూచనగా మనకి కనబడతా ఉంటాయండి. We need to stop and pray and ask God, Lord, what's going on in my heart? ఒకవేళ అలాంటివి వచ్చాయనుకోండి మన హృదయంలోనికి ప్రార్థన మానేస్తాం ముందు. ఎందుకోసం మన హృదయంలో కోపాలతో ఉంటే మనం ప్రార్థన ఏం చేస్తాము? Why am I having these wrong feelings and bad feelings? Lord, help me to overcome. ఒకవేళ నా దగ్గర చెడ్డ తలంపులు వచ్చాయనుకోండి హృదయంలోనికి, నేను ఇతరుల కోసం నేనేం ప్రార్థన చేస్తాను? అసలు నా ప్రార్థన ముందు నోట్లోంచి బయటకు వస్తుంది అసలు కోపంతో ఉంటే నేను? And sometimes it is the devil who's attacking us. ఒక్కొక్క సందర్భంలో సాతాన్లే మనం వాడుకోవాలని చూస్తాయండి అలాంటి సందర్భాల్లో. And that's why we need spiritual discernment and spiritual wisdom. కాబట్టి మనకి ఆత్మీయమైన జ్ఞానము, ఆత్మీయమైన ప్రభావితము చెందిన వచనాలు మనతో ఉండాలి. And we have to close the door on the devil so there is no foothold even into our own hearts. కాబట్టి సాతానుడికి మన హృదయమును ఏమాత్రము కూడా ఇచ్చేవాడిగా ఉండకూడదండి. You know, none of us are perfect, and even when Jesus called his first disciples, his first apostles, there were so many wrong attitudes that they had. ఎందుకోసం అంటే యేసు ప్రభు వారు కూడా తన శిష్య బృందాన్ని ఏర్పరచుకునేటప్పుడు కొంతమందిలోని అలాంటి ఆలోచనలు కలిగిన వారు చాలా మంది కనిపిస్తూ ఉన్నారండి. Even Peter, who was one of the great leaders of the apostles, he had so many wrong things in his life that Jesus had to work through with him. ఇక మనము గొప్ప ఆ సేవకుడిగా చెప్పుకున్న పేతురు చూడండి, పేతురు విషయంలో కూడా తన ఆలోచన అంతా ఏ రకంగా ఉండేది, దేవుని దగ్గర ఉంటేనే ఎలాంటి ఆలోచనతో ఉండేవాడో. So Jesus is patient with us as he continues to work in our hearts. కాబట్టి తన హృదయములో ఎలాంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి, ఏ రకమైనటువంటి కార్యాలు తలపెడుతున్నాడు అనేది తెలుసుకోగలుగుతూ ఉన్నారు. But we do have to be sensitive to the Holy Spirit so that we get rid of anything that is not of God. ఎందుకోసం అంటే దేవుని చేత మన హృదయమును సరి చేసుకున్నటువంటి వారిగా ఉన్నప్పుడే మన హృదయములో ఉన్నటువంటి విషయాలన్నిటిని దేవుడు జరిగిస్తాడు. So even when we've been Christians for a long time, we still have to repent and go deeper with God and allow God to work in our hearts. ఒకవేళ గమనించండి, నీ యొక్క హృదయములోగా నువ్వు అనేక సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నా నీలో అద్భుతం జరగట్లేదంటే నీ హృదయము శుభ్రపరచబడ్డం లేదనే అర్థం అండి. We have to continue to hand every problem, every situation into the hands of God and walk in God's wisdom. ప్రతి ఒక్క విషయాలను దేవుని జ్ఞానము చేత ఆలోచింపచేసి ముందుకు నడిచినటువంటి వ్యక్తులుగా మనమందరము ఉండాలి. We have to learn how to walk in God's rest and God's peace. మన హృదయములో దేవుని యొక్క శాంతి ఉండాలి, మన హృదయములో దేవుని యొక్క సమాధానము ఉండాలి.
So we get rid of the bad things, and then now my final points. Point number 3, the good things we need to do. నేను మూడవ విషయాన్ని చెప్తున్నాను. మొదటిది చెప్పాను ఆల్రెడీ, దుఃఖపరచకూడదు. రెండోది చెడ్డ కార్యాలు చేయకూడదని. మూడవది మంచి కార్యాలు ఎలా చేయాలి. And this is Ephesians chapter 4 verse 32, which you can read. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుతున్నానండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. So we need to focus on the good things every Christian needs to do. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఏ విషయంలో అయితే ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడో అవన్నీ చూడాలని మనము. We need to be kind, compassionate and forgiving. మనమందరము కూడా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండేవారిగా ఉండాలి. Forgiving each other in the same way that we have received forgiveness from Jesus Christ. ఎందుకోసం అంటే క్రీస్తు మనకి ప్రేమను గురించి తెలియచేస్తాడు. ఆ ప్రేమలో క్షమాపణ ఉన్నదని నేను తెలియచేస్తూ ఉన్నానండి. So our prayer should be, Lord, help me to be a kind person. ఎందుకోసం అంటే ఎప్పుడు అనాలి, ప్రభువా ఇతరులకు క్షమించినటువంటి హృదయాన్ని నాకు దయచేయండి అనాలి. Help me to be a loving and compassionate person. నేను ఇతరులను ఎలా ప్రేమించాలో ఎలా క్షమించాలో నాకు తెలియచేయండి అని అడగాలి. Help me to always be a forgiving person. ఎందుకోసం ముందు క్షమాపణ అనేది నేను ఇతరులకి ఎలా చెప్పాలి. And in this way we will become more like Jesus and we will have the blessing of the Holy Spirit. అప్పుడే ఇతరులకు క్షమించి వారితో కలిసి ఉన్నప్పుడే మనం గొప్ప దీవెనలు ఆశీర్వాదములు అనేది మనం పొందుకుంటామండి. So yes, none of us are perfect, none of us have spoken perfectly all the time. ప్రతిసారి కూడా మనమే ఖచ్చితంగా ఉంటాము అని నేను చెప్పలేనండి ఎప్పుడూ కూడా. So all of us need God's forgiveness, therefore we must forgive one another. ఏదో ఒక సందర్భంలో ఆలోచన మారుతుంది. అప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా పాపం చేత క్షమించు ప్రభు అని మనం అడగాలి. We need to be a church that is growing in the love of God. దేవుడు సంఘానికి ప్రేమించడమే నేర్పించాడు. సంఘము కూడా ప్రేమలో ఉండాలని కోరుకున్నాడు. So that all Christians are producing more of the fruit of the Holy Spirit. ఎందుకోసం అంటే మనమందరము ఎవరము అంటే పరిశుద్ధాత్మని యొక్క ఫలములము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. If we are following the Holy Spirit and keeping in step with the Holy Spirit, we will produce His good fruit. అనుకోవచ్చు, అయ్యా ఇది ఎలా సాధ్యమవుతుందండి, ఇది మేము క్షమించడం ఇతను క్షమించలేకపోతున్నామంటే అప్పుడు అడగాలంటే పరిశుద్ధాత్మ నువ్వు నా మీదకి రమ్మని ప్రార్థించాలంటండి. And the fruit of the Spirit is love, joy and peace. ఎందుకోసమంటే ఆత్మ ఫలములేంటో మనకు తెలుసు. అది ప్రేమ, అది సంతోషము, అది సమాధానము అన్ని కనిపిస్తూ ఉన్నాయి. Kindness, goodness and faithfulness. అండ్ దయాళత్వమును అదే రీతిగా చూసినట్లయితే మనకు కనిపించినటువంటి ప్రతి ఒక్క ఫలం అక్కడ కనిపిస్తూ ఉన్నదండి. Gentleness and self-control. ఆశా నిగ్రహము గురించి మనకు కనిపిస్తూ ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే సాత్వికము, ఆశా, మంచితనము, విశ్వాసము ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. And these are the godly characteristics that enable us to truly walk with God and become more like Jesus. ఆత్మ ఫలములను కలిగి ఉంటే క్రీస్తు వలె మనం ఫలములిచ్చినటువంటి వారిగా మనమందరము కూడా ఉంటాము.
The great love of God is revealed to us by each person of the Holy Trinity, the Father, the Son, and the Holy Spirit. ప్రతి ఒక్కరూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్ముడును మనమందరము కూడా ఒక్కటే నమ్మి విశ్వసించి ముందుకు నడవాలి. And Jesus is the way to the Father, and the Holy Spirit is the way to Jesus. ఎందుకోసమంటే తండ్రే ఆయన యేసయ్యగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో లోకానికి వచ్చి ఆయనే ఆత్మగా మన మధ్యలో ఉన్నాడు. And we need to receive the Holy Spirit in a fresh way. నేను అందుకే అంటానండి, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ నింపుదల అనేది ఉండాలి అని. We need to welcome and invite the Holy Spirit into our hearts. మన యొక్క పరిశుద్ధాత్ముడు మన హృదయములో ఉండాలి, మన హృదయాన్ని పరిపాలన చేసిన వారిగా ఉండాలి. We need to cherish and esteem the presence of the Holy Spirit with us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా అదొకలా చూస్తున్నారు అందరూ కూడా, కానీ మనందరితోటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాం మనం. We want the glory of the Lord to fill his temple. మనమందరము దేవుని నామానికి లేక దేవుని మందిరానికి ఖ్యాతి తీసుకొచ్చిన వారిగా ఉండాలి. Individually as Christians, because each of us, our body needs to be the temple of the Holy Spirit. గమనించాలి, మన యొక్క సంఘమే, మన మందిరమే పరిశుద్ధాత్మకు శరీరమై ఉన్నదనే విషయాన్ని మర్చిపోకూడదు. But also when we meet together as a church, because Jesus promised when 2 or 3 meet together in his name, Jesus is with us. యేసు నీతో ఉండాలి అంటే, యేసు కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, యేసు చెప్పిన వాగ్దానం నువ్వు నమ్మాలి, అది నువ్వు మందిరములో ఒకరుగా ఉండాలి, మందిరానికి వెళ్ళాలనిదే. This is the type of church that God really wants to reveal his presence. ఎందుకోసం అంటే దేవుని ప్రత్యక్షతను చూడాలన్నా, ఆ ప్రత్యక్షత మనలో బహిర్గతపరచబడాలి అన్నా మనము దేవుని మందిరములోనికి రావాలి. Then people will truly say, God is really with you. ఎందుకోసం అంటే విశ్వాసం ఉంచితే దేవుడు మనతో ఉన్నట్లే. God is here in this place, and it's because the Holy Spirit is filling your heart. నేను ఇక్కడికి వచ్చాను, నా దేవుడు నాతో ఉన్నాడు, తన ఆత్మ నా మీదకి వస్తుంది, నేను దేనికి భయపడాలని ధైర్యంగా ఉండాలండి మనం. And the mighty hand of God will be upon our lives. ఎందుకోసం అంటే మేము మా జీవితాలన్నీ కూడా దేవుని దగ్గర ఉన్న, నాకెందుకు భయం అనుకోవాలండి. So be encouraged to work in partnership with the Holy Spirit by being sensitive to him. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు పరిశుద్ధాత్మతో పాలుభాగస్తులుగా, పరిశుద్ధాత్మలో పనివాడిగా ఉండాలనేదే నా ఉద్దేశమై ఉన్నది. God wants to outwork his holiness in our lives. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని దీవించాలి, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కాపాడాలి. That's why we always need to maintain a repentant attitude before God. దేవునికి ఇష్టమైన మనసును కలిగి ఉండి ఆయన యందు మనం నడుచిన వారిగా మనమందరము ఉండాలి. We have all fallen short of the glory of God, and yet through the blood of Jesus we can overcome. మనమందరము కూడా దేవుని సన్నిధానములో నుంచి నడిచినట్లయితే మనము దేనిని కూడా భయపడవలసిన లేదు. ఎవరు మన మీదకు వచ్చినా వారిని జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. So we're now going to have a time of prayer, just in closing this message, but also allowing the Holy Spirit to anoint us afresh. నేను ఇప్పుడు ప్రార్థన చేసి నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఒక్కటే ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్ముడు నాలోనికి రావాలి అని. Let's pray. అందరూ కూడా లేచి నిలబడదాం. ఎవ్రీబడి స్టాండ్ అవర్ ఫీట్. అందరూ లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి చేతులు ఆకాశం, అందరు చేతులు పైకెత్తుదాం. అందరు లేచి నిలబడి చేతులు పైకెత్తి అందరు చేతులు పైకెత్తాం. Now pastor is going to praying for us. Thank you, Jesus. We praise and glorify your wonderful name. దేవానికి వందనాలు తండ్రి,
నీ ప్రియ బిడ్డలందరి చేతను నాయన మేము ప్రభువా ప్రార్థించడానికి నువ్వు ఇచ్చే భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Thank you for today's Bible message. I pray that these Bible verses become very powerful in each person's heart. ఈ సంఘానికి నాయన తండ్రి అద్భుతమైన వాక్యాన్ని అందించడానికి నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Lord God, teach us again what it means to be led and guided by the Holy Spirit. దేవా నీకే వందనాలు, నీవే మాకు బోధించండి నాయన. మీరు మాకు బోధించినట్లయితే తండ్రి మేము ప్రభువా యేసయ్యా తండ్రి నీ సన్నిధిలో నిలబడగలుగుతాము తండ్రి. Forgive us for any times when we have grieved you. ఒకవేళ ఏదైనా తప్పిదములు చేస్తే మమ్మల్ని క్షమించు నాయనా తండ్రి. Lord, we acknowledge your patience and your mercy towards Israel. నీ దయ చేత నీ కనికరమును చేత తండ్రి నీ కృప చేత మమ్మల్ని నడిపించండి నాయనా. And we thank you for how you are also patient and merciful towards us as the church. మా సంఘం అంతటి మీదకి నీ ప్రభు సంఘ బిడ్డలందరి మీదకి నీ దయ నీ కనికరము నీ కృప చేత వారి చేయి పట్టుకొని నడిపించమని కోరుతూ ఉన్నాను నాయన. So right now we just receive again the love of God. ఈ సమయంలో ప్రతి ఒక్కరు నీ ప్రేమను పొందుకోవాలి, నిన్ను ప్రేమించే వారిగా ఉండాలి. And we receive again a deeper cleansing of our hearts through the blood of Jesus. నీ రక్తము చేత ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని కడగమని కోరుతూ ఉన్నాను నాయన. Just receive afresh a deeper cleansing of your heart so that you can come deeper into the holiness of God. ఎందుకోసం అంటే నాయన ప్రతి ఒక్కరము కూడా నాయన తండ్రి మేము నీ సన్నిధానంలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. We receive the forgiveness of our sins through Jesus Christ, our Savior. ప్రతి ఒక్కరము తండ్రి నిన్ను యేసుక్రీస్తు నామములో మేమందరము కూడా నాయన యేసయ్య ప్రభువా రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి. And we receive the Holy Spirit. మేమందరము పరిశుద్ధాత్మను పొందుకోవాలి తండ్రి యేసయ్య. Lord, come again and fill us afresh. Fill every person here afresh with the presence and the glory of God. తండ్రి ప్రతి ఒక్కరు నీ ఆత్మను పొందుకున్నటువంటి బిడ్డలుగా ఉంచమని కోరుతూ ఉన్నాను నాయన. I just speak a fresh anointing of the Holy Spirit to come upon each ప్రతి of you. ఒక్కరి మీదకి నీ ఆత్మ అభిషేకాన్ని యేసుక్రీస్తు నామములో కలుగునుగా కోరుతూ ఉన్నాను తండ్రి. God bless every person here with the power and the presence of God. ప్రతి ఒక్కరి చేత నాయన నీ ఆత్మ అభిషేకాన్ని వారి మీద కుమ్మరించమని కోరుతూ ఉన్నాను నాయన. Be filled with the Holy Spirit. ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం రావాలి నాయన తండ్రి. Be filled with God's presence and God's glory. తండ్రి నీ నామాన్ని హెచ్చించాలంటే నీ ఆత్మ మాలో ఉండాలి నాయన. In Jesus' most wonderful name I pray. Amen. యేసు నామములో అద్భుతమైన దేవుని నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Thank you so much. God bless you. Amen. Amen. Thank you so much, man of God. Really, it is so blessings for us. Why I'm saying the 3 verses. At present time, we need the Holy Spirit. The many of the people they're cheating on the Holy Spirit. They're not understanding properly in the Holy Spirit. What some of the people what they teach about the Holy Spirit also they doesn't know. But thank you so much for the way of the teaching and the preaching. It's really a 2 years prayer that God will really fulfill it today. The 3 verses really so touch in our heart. Thank you so much. Today the man of the Lord name is Matthews. సేవకుల పేరు మాథ్యూ గారు. He has a family. ఆయన కుటుంబం ఉన్నది.
is a very busiest person, very, very busy. తనకి సమయం దొరకలేనటువంటి పనులతో ఉన్నారు. In the Pakistan, many of the people there are blessed through this man of God. దేవుని సేవకుల యొక్క వాక్యం ద్వారా అనేక ప్రాంతాలు దీవించబడుతున్నాయి. When I was see the photos on the Facebook, ఆ యొక్క ఫొటోస్ చూసినప్పుడు I was crying. నేను చూసి ఏడ్చాను. Why I'm crying? ఎందుకు ఏడ్చారంటే Many times I put the message, Pastor, please preach in my church. Pastor, please preach in my church. పాస్టర్ గారు మా సంఘంలో ప్రసంగం చేయమని మేము అడుగునప్పుడు He said, I don't have time. I will try. నాకు సమయం లేదండి, నేను ప్రయత్నిస్తాను. When he said no time, I was crying on that. ఎప్పుడైతే ఆ మాట చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తాను. Why God is rejected my prayers, I was thinking in my life. దేవుడు నా ప్రార్థన ఎందుకు నిరాకరించాడు అనిపించింది. But in the last maybe Friday night, while I was chat with the man of God, దేవుని సేవకులతో శుక్రవారం నేను మాట్లాడినప్పుడు, then when he say yes, I'm ready to preach on Tuesday, నేను మంగళవారం నాడు వాక్యం చెప్పడం సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఉన్నారు. and that night I won't sleep. రాత్రి నేను పడుకోలేదు. I was praying and crying, give thanks to the Lord. నేను ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతూ ఉండేవాడు. Thank you so much, Pastor, for the blessings of the church. పాస్టర్ గారు మీరు చేసిన వాక్యము మా సంఘాన్ని ఎంతగానో And you encourage the word through the church to the believers. దేవుని సేవకుల ద్వారా మనందరం ప్రోత్సహించబడ్డాం. The two verses, but we are teaching a different way. We were very understanding of this teaching. ఆ మూడు మాటల ద్వారా మనల్ని ఎంతో ప్రోత్సహించారు. So every time you are praying for you and your family in the ministry, ప్రతిరోజు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ యొక్క సేవ నిమిత్తం ప్రార్థన we చేస్తాం. are promised for that every time we are praying for you. మేము మీకు వాగ్దానం చెప్తున్నాం, వాగ్దానం చేస్తున్నాం, ప్రతిరోజు మీకోసం ప్రార్థన The చేస్తాం. God is blessing you. God will use you more and more, and the many countries are waiting for you. అనేక ప్రాంతాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అదే రీతిగా ప్రార్థన చేస్తున్నాం. So thank you for all our blessings. Thank you for everything. Particularly thank you for your time was given to us. మీరు ఇచ్చిన సమయం బట్టి, మీరు చేసిన ప్రసంగం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Thank you so much, Pastor. Thank you so much. Amen. Amen. Thank you for your patience, and it's been a great joy to share the word of God in your church. Thank you. Amen. 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 Aksar andar bye chepdandu. Bye bye. Bye bye. Bye bye.